హాయ్ ఎవ్రీవన్, తెలుగింటి అమ్మ చేతి వంటలు. నేను మీ భవాని. ఈరోజు చేసుకోబోయేది పుదీనా చికెన్ అండి. అది ఎలా చేయాలో నా వీడియో మొత్తం చివరి వరకు చూడండి. నేను చేసేది ప్రతిదీ అర్థమవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీర వేసేసుకోవాలి. అవి రెడ్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. అవి దూరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను రెడ్ చిల్లీ వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఒక 4-5 రెడ్ చిల్లీ వేసేసుకోవాలి. కట్ చేసిన పుదీనాను వేసేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేసేసుకొని మొత్తము ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా దంచి వేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసేసుకొని పసుపు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము ఒక 3 టైమ్స్ కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. వాటర్ లేకుండా చికెన్ని కడిగి వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలాగే ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని కలిపి ఇప్పుడు ఇందులో కారము 1.5 స్పూను వేసేసాను. సాల్ట్ 1.5 స్పూను వేసేసాను. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడకనిచ్చిన తర్వాత కావాలనుకుంటే ఒక చిన్న గ్లాసు వాటర్ వేసేసుకోవచ్చు. వేసేసుకొని ఉడికిన తర్వాత మూత పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని ఇందులో గరం మసాలా, ధనియా పౌడర్ 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని గరం మసాలా అంతా పట్టేలా ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఒక కట్ట కొత్తిమీరను కట్ చేసి వేసేసుకోవాలి. కొత్తిమీర అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక కట్ట పుదీనాను వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పుదీనాను వేసేసుకొని మొత్తము కలిపేసుకోవాలి. నేను చేసిన ఈ పుదీనా చికెను మీకు నచ్చినట్టయితే మీరు కూడా వెంటనే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో మొత్తం చూసినందుకు. బాయ్ ఫ్రెండ్స్.